హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జీడిఎస్ సెకండ్ నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక బిగ్ అప్డేట్ అండి. ఇండియా పోస్ట్ నుంచి జీడిఎస్ సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ లెటర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈసారి 25,000 నుంచి 30,000 పోస్టులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అయితే అవన్నీ అధికార పోస్టుల సంఖ్య అయితే కాదు, ఓకేనా. లెటర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న సర్కిల్ వేకెన్సీస్ క్యాప్చర్ మరియు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే జీడిఎస్ సెకండ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అసలు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉండవచ్చు, ఎవరు అప్లై చేయవచ్చు, అసలు అఫీషియల్ లెటర్లో ఏముంది అనేది ఈ వీడియోలో ఒక్కొక్క విషయాన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ ఆధారంగా క్లియర్గా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జీడిఎస్ సెలక్షన్ నుంచి అయితే అఫీషియల్గా ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారండి. దీంట్లో అసలు ఏముంది ఈ లెటర్లో అనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. దీంట్లో వచ్చేసి ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి 24 అండి, అంటే రీసెంట్గా జూలై 24కి అయితే రిలీజ్ అయింది. ఇది ఎవరెవరికి పంపించారంటే టు ఆల్ ది సిపిఎంఎస్జి, ది జిఎం అండ్ సెప్ట్ మైసూరు వాళ్ళకి అయితే పంపించారు. అంటే మామూలుగా మనకి జీడిఎస్ సెలక్షన్ అనేది మొత్తం సెప్ట్ వాళ్ళే చూసుకుంటారు, ఓకేనా. సో ఇప్పుడు సబ్జెక్ట్లో ఏముంది చూడండి. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 జూలై 2026 ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ అండ్ టెంటేటివ్ షెడ్యూల్ దేర్ ఫోర్ రిగార్డింగ్ అని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు. అంటే జూలై 2 ఇది సెకండ్ షెడ్యూల్కి సంబంధించి జూలై 2 షెడ్యూల్ ఉంది కదా, దీనికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అందరికీ రాశారు, ఓకేనా. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ టు బి క్యారీడ్ అవుట్ బై ది సర్కిల్స్ అండ్ డివిజన్ ఫర్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2, ఓకేనా. దీనికి సంబంధించిన అన్ని సర్కిల్స్కి, అన్ని డివిజన్స్కి దీనికి సంబంధించిన అన్ని ప్రిపేర్ చేయాలని చెప్పేసి క్లియర్గా రాసుకారు అవుతున్నారు, ఓకేనా. యాజ్ అవేర్ ద జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 అనేది జనవరి 2026 ఆల్రెడీ కంక్లూడ్ అండ్ 22/7/2026 ఈ 22 వరకు జూలై 22 వరకు షెడ్యూల్ 1 అనేది కంప్లీట్ చేసేసారు. దాంట్లో మిగిలిన వేకెన్సీస్ అవన్నీ కలుపుకొని దీంట్లో అన్నీ ఇచ్చేయాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు వాళ్ళు, ఓకే. దీంట్లో మనం చూసుకుంటే ఇప్పుడు కాన్ఫిగరేషన్, ఫస్ట్ పాయింట్ చూసుకుంటే కాన్ఫిగరేషన్ అండ్ రీవెరిఫికేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ బోర్డ్స్ బై ది సర్కిల్. ఇప్పుడు సర్కిల్స్ అంటే ఏంటిది, స్టేట్ వైజ్. ఆ స్టేట్లో ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఉంటాయి కదా, 10th క్లాస్ సంబంధించినవి. ఆ బోర్డులో మార్క్స్ ఇచ్చారా, జీపీ ఇచ్చారా అనేది ఒకసారి క్లారిఫికేషన్ తెలుసుకోవాలని చెప్పేసి 27 నుంచి ఆగస్టు 3 వరకు అయితే దానికి టైం లైన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత వేకెన్సీ క్యాప్చరింగ్ బై ది డివిజన్స్ అంటే ఐడియా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ అనేది సర్కిల్ అని డివైడ్ చేస్తే దాంట్లో సికింద్రాబాద్ అనేది ఒక డివిజన్ ఇస్తుంది, ఓకేనా. తర్వాత నల్గొండ అనేది ఒక డివిజన్ వస్తుంది, లేదంటే సూర్యాపేట అనేది ఒక డివిజన్. అంటే డివిజన్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఒక సర్కిల్లో ఒక డివిజన్ అనేది సపరేట్ అయిపోతుంది. అంటే అది ఎలా అంటే డిస్ట్రిక్ట్ వైజ్ అలా డిసైడ్ అయిపోతుంది, ఓకేనా. ఆ విధంగా వేకెన్సీస్ అనేది క్యాప్చర్ చేయాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అది కూడా ఎప్పటి నుంచి 27 నుంచి ఆగస్టు 3 వరకు. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ది వేకెన్సీ క్యాప్చర్డ్ బై సర్కిల్ వైజ్గా ఎప్పుడు వరకు చేయాలంటే 4/8 అంటే ఆగస్టు 4 నుంచి ఆగస్టు 5 వరకు, అంటే 2 days టైం ఇచ్చారు. దానిలోపు వేకెన్సీస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. తర్వాత రిలీజ్ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ సబ్క్యూర్ యాక్టివిటీ టు బి ఇంటిమేటెడ్ సపరేట్లీ. ఇదనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆగస్టు 10, ఓకేనా. ఆగస్టు 10 నుంచి 15th మధ్యలో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు సెకండ్ షెడ్యూల్ సంబంధించి, ఓకేనా. ఇక తర్వాత ఫర్ ఫైనల్ వేకెన్సీస్ నోటిఫికేషన్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్ యాజ్ ఆన్ 30/6/2026 అంటే 30వ తారీఖు వరకు ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ దీంట్లో ఇచ్చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత వేకెన్సీస్ అరైజింగ్ బిట్వీన్ 01/01/2026 అండ్ 36 అంటే ఈ మధ్యలో చాలామంది ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, రెజిగ్నేషన్స్, ట్రాన్స్ఫర్స్, డిశ్చార్జ్ ఇంక్లూడింగ్ వాలంటరీ డిశ్చార్జ్ ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళన్నిటిని ఈ 36 వరకు అంటే జనవరి నుంచి జూన్ వరకు ఎవరెవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారు ఏందనేది అవన్నీ తెలుసుకుని మొత్తం దీంట్లో మెన్షన్ చేయాలని చెప్పేసి క్లియర్గా వాళ్ళు ఇచ్చేశారు, ఓకేనా. తర్వాత పోస్ట్ వేకెంట్ డ్యూ టు ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ది జీడిఎస్ అండర్ జీడిఎస్ లిమిటెడ్ ట్రాన్స్ఫర్ అంటే ఈ ట్రాన్స్ఫర్ ఎవరెవరైతే అయ్యారో దానికి సంబంధించినవి అన్నీ 36 వరకు అంటే 30వ తారీఖు 6వ నెల వరకు అంటే జూన్ 30 వరకు ఉన్న వేకెన్సీస్ అన్నీ దీంట్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు.
కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అనేది మ్యాక్సిమం మనకి ఆగస్టు 10 నుంచి 15 మధ్యలో అయితే నోటిఫికేషన్ వచ్చే 100% ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఈ నోటిఫికేషన్ రాగానే నేను ఏ స్టేట్కి అప్లై చేయాలి అంటే ప్రీవియస్గా కట్ ఆఫ్ చూసాం మనం, మ్యాక్సిమం అందరూ కోవిడ్ బ్యాచ్ వల్లే ఉన్నారు. 100 అవుట్ ఆఫ్ 100 వచ్చింది కదా. ఈసారి మనం చూసుకుందాం అంటే అన్ని లిస్టులు చూసుకుందాం. దాదాపు థర్డ్ లిస్ట్ వరకు రిలీజ్ అయినాయి కదా, థర్డ్ లిస్ట్ ఫోర్త్ లిస్ట్ వరకు రిలీజ్ అయినాయి కదా. ఆ లిస్ట్ ప్రకారం ఇంకా కట్ ఆఫ్ ఎక్కడ తగ్గిందనేది ఒక ఫైనల్ కంక్లూజన్ తీసుకొని దానికి తగిన విధంగా మనం వీడియో అయితే తయారు చేసుకున్నాం. అప్పుడు ఏ స్టేట్కి అప్లై చేయాలనేది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది మనకి. ఓకేనా. ఆ వీడియో అయితే పెడతాను మీకోసం, నోటిఫికేషన్ రాగానే పెడతాను. ప్రస్తుతానికి అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. ఓకేనా. ఆగస్టు 10 నుంచి 15 మధ్యలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ అన్నీ ఏమైనా మిస్టేక్స్ అవన్నీ ఉంటే డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వేకెన్సీస్ అయితే ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయంటే 25,000 నుంచి 30,000 వేకెన్సీస్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే దీనికి 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సేమ్ అంతకుముందు దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 40 ఇయర్స్ వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుంది. ఓకే. తర్వాత దీనికి శాలరీస్ అవన్నీ నేను అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే మీకు దాంట్లో ఏమేమి మెన్షన్ చేశానని క్లియర్గా చూసి మీకు చెప్తాను. సరేనా. కాబట్టి ఇవి ప్రస్తుతానికి మనకైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.